హలో మావా! వెల్కమ్ టు డే 18 ఆఫ్ మీరేదో ఒక రోజు ఎంఎల్ ఇంజినీర్ అవుతారు బాబు. అవుతారు. యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటే ఏంటి? ఏం లేదు మావా. యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటే యూజర్ డిఫైన్ చేసే ఫంక్షన్స్. యూజర్ అంటే ఎవరు? మనమే. మనం మన అవసరాల కోసం డిఫైన్ చేసుకునే ఫంక్షన్స్‌ని యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సాఫ్ట్‌వేర్ తయారు చేస్తున్నాను. అందులో 30 స్టూడెంట్స్‌కి ఎవరు వాళ్ళ పేరు ఎంటర్ చేసినా కూడా వాళ్ళకి వాళ్ళ నేమ్‌తోని గ్రీట్ చేయాలి. లైక్ ఇప్పుడు నేను రాహుల్ అని ఎంటర్ చేశాననుకో, హాయ్ రాహుల్ వెల్కమ్ టు బీటెక్ బత్తాయి. ఒకవేళ సన్నీ అని ఎంటర్ చేశాననుకోండి, హాయ్ సన్నీ వెల్కమ్ టు బీటెక్ బత్తాయి. అలా ఎంతమంది ఎంటర్ చేస్తే అన్ని సార్లు గ్రీట్ చేయాలి. దానికోసం నేను ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తున్నాను చూడండి. డీఈఎఫ్ ఆల్రెడీ చెప్పుకున్నట్టే డీఈఎఫ్ అనే కీవర్డ్‌తోని మనం ఫంక్షన్స్‌ని డిఫైన్ చేస్తాం. డీఈఎఫ్ గ్రీడ్ ఆఫ్ నేను ఇక్కడ నేమ్ అనే పారామీటర్‌ని తీసుకుంటున్నాను. పారామీటర్ అదేంటన్నా కొత్త పదం. అంత ఆలోచించకండి మామ. పారామీటర్ అనేది సింపుల్‌గా ఒక ప్లేస్ హోల్డర్ లాగా. అంటే ఇప్పుడు ఆ ప్లేస్‌లో మనకి యూజర్ అనేవాడు ఒక డేటాను పంపిస్తాడు అని చెప్పడానికి అక్కడ ఒక పారామీటర్‌ని పాస్ చేస్తాం. అంటే ఇప్పుడు నేమ్ అనే పారామీటర్ ఉంది కదా! అక్కడ యూజర్ ఇచ్చిన డేటాతో రీప్లేస్ అయితది. జస్ట్ అక్కడ మనం పైథాన్‌కి చెప్తున్నాం. ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ వస్తది. యూజర్ నుంచి ఒకటొస్తది. ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు అని చెప్పడానికి మనం పారామీటర్స్‌ని వాడతాం. ఓకే. డీఈఎఫ్ గ్రీట్ ఆఫ్ నేమ్ లోపల ప్రింట్‌లో ఏం రాస్తుందంటే హాయ్, హాయ్ అనేది స్ట్రింగ్స్‌లో అక్కడ ఇచ్చిన పారామీటర్‌ని కింద రాస్తున్నా. డబుల్ కోట్స్ లేకుండా రాసామనుకోండి, దాని వాల్యూ రీప్లేస్ అయితది. ఒక డబుల్ కోట్స్ లోపల రాస్తే ఎగ్జాక్ట్‌గా మనం రాసిందే ప్రింట్ అవుతది. ఇప్పుడు హాయ్, నేమ్ అనేది డబుల్ కోట్స్ లేకుండా రాస్తున్నాను. హాయ్ నేమ్ వెల్కమ్ టు బీటెక్ బత్తాయి. ఒకసారి ఫంక్షన్‌ని కాల్ చేద్దాం. విత్ నేమ్ రాహుల్. గ్రీట్ ఆఫ్ డబుల్ కోట్స్ లోపల రాహుల్ అంటే స్ట్రింగ్ కదా! స్ట్రింగ్స్‌ని మనం ఎప్పుడు డబుల్ కోట్స్ లోపలనే ఇండికేట్ చేస్తాం. ఒకసారి రన్ చేద్దామా? హాయ్ రాహుల్ వెల్కమ్ టు బీటెక్ బత్తాయి. చూసారా? ఇక్కడ రాహుల్ అని పాస్ చేసింది నేమ్ దగ్గర రీప్లేస్ అయ్యి, ఆ నేమ్ అనేది ప్రింట్ స్టేట్మెంట్ లోపల నేమ్ దగ్గర రీప్లేస్ అయ్యి. ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! లాంబ్డా ఫంక్షన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పటిలోపు యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ కొన్ని ప్రాక్టీస్ ప్రోగ్రామ్స్ పెట్టాను. ఒక్కసారి ట్రై చేయండి. చలో మామ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.